పద్మావతి అయితే అక్కడ ఉన్న మోడల్‌కి డైరెక్షన్స్ చెప్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న మోడల్‌కైతే చాలా కోపం వచ్చేసి తనకున్న చెప్పుని దూరంగా విసిరేస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న పద్మావతినైతే "వెళ్ళు ఆ చెప్పుని తీసుకొని వచ్చి నా కాలుకు తొడుగు" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పద్మావతి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఆ మోడల్ వైపు అయితే చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న విక్కీ కూడా చాలా కోపం వచ్చేస్తూ ఉంటుంది. "వెళ్ళు ఏం చేస్తున్నావు? వెళ్ళి ఆ చెప్పుని తీసుకొని వచ్చి నాకు తొడుగు" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న విక్కీ అయితే చాలా కోపం వచ్చేసి అక్కడ ఉన్న మోడల్‌ని అయితే గట్టిగా కొడుతూ ఉంటాడు. అది చూసిన అక్కడ ఉన్న వాళ్ళ బాస్ అయితే, "ఏంటి విక్కీ ఇలా ఎందుకు చేశాడు? ఎందుకు తనని అంటుంటే తినెందుకు కొట్టాడు?" అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న మోడల్ అయితే, "ఏంటి తనకి నీకు ఉన్న సంబంధం ఏంటి? నేను తనని చెప్పు తెమ్మంటే నీకు ఏంటి సంబంధం?" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న విక్కీ అయితే, "పద్మావతి ఎవరా? నా భార్య. తినకి నేను దైవ సాక్షిగా తాళినికి అయితే కట్టాను" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ బాస్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి విక్కీ పద్మావతి వైపు అయితే చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అక్కడ ఉన్న పద్మావతి అయితే, "ఏంటి విక్కీ గారు ఇలా చెప్పేశారు? ఇప్పుడు ఏం కాదు ఏమవుతుందో ఏమో" అని చెప్పేసి అయితే ఒక్కసారిగా టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న విక్కీ మాత్రం, "నేను దీనికి దైవ సాక్షిగా అయితే తాళిని కట్టాను. దీనికి ఎల్లకాలం తోడుగా ఉంటానని తాళి కట్టానని" చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ బాస్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.